శేషన అంటే యూ లవ్ సినిమా సో మచ్, అంటే మీదైనా కానీ అదర్స్దైనా కానీ యూ లవ్ సినిమా సో మచ్ అంటే రీసెంట్గా మీరు అనాలజీ చేసిన గోల్డ్ ఫిష్ అండ్ బిగ్ ఫిష్ అని అనాలజీ చేసినా కూడా దురంధర్ తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది అనే దానికి మీరు రీట్వీట్ కూడా చేశారు రీసెంట్గా. సో దట్ మచ్ హౌ యూ లవ్ సినిమా అండ్ మీకు ఎలా అనిపించి అంటే ఈ యాంటిసిపేషన్ ఎలా ఉంది దురంధర్ 2 గురించి కానీ అండ్ డెకాయిట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఐడ్ లవ్ టు సే దిస్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కాల్డ్ డెకాయిట్ ఆర్ ద ఫిల్మ్ వీఎమ్ ట్రైంగ్ టు మేక్ అ గోల్డ్ ఫిష్ ఇస్ బికాస్ ఇది పోటీ ఏం కాదండి. యూనో ఆర్ట్స్లో పోటీ ఉండదు. ఇట్ ఈస్ మనం ఒక గోల్డ్ చేస్తున్నామని నమ్మి చేస్తున్నాం మ్యాటర్ అంతే. అండ్ దురంధర్ 1 థియేటర్ చూసినప్పుడు ఇది గోల్డే కాదు ఇది ప్లాటినం అని ఫీలింగ్ వచ్చింది. సో నాకు అండ్ ఇప్పుడే కాదు, కేజీఎఫ్ 1 రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఐ కుడ్ బీ రాంగ్, నాకు తెలిసినంత వరకు ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు ట్వీట్ అబౌట్ కేజీఎఫ్ 1. ఇట్ ఈస్ నాట్ అ గన్, ఇట్స్ అ బజూకా అని నేను ట్వీట్ చేశాను. నేను థియేటర్లో అరిచాను కేజీఎఫ్ 1 చూస్తున్నప్పుడు. సో నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు, ఏ ఇది లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను ర్యాంబో సినిమా చూసినప్పుడు ర్యాంబో అని ఇటు అమ్మ చున్నీ కట్టుకొని ఇటు పరిగెట్టేవాడు. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈజ్ కాంపిటీషన్, వాట్ ఈజ్ రిలీజ్ డేట్, వాట్ ఈజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈజ్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది, ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈరోజు మన హెడ్లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. ఈరోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి తప్పని ఎవరు చెప్పలేరు, షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు, మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు, షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా నమ్మేది ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసాం అన్నది ఒక్కటే మ్యాటర్ మామ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బీమ్స్ సో హిట్ మ్యూజిక్ డైరెక్టర్, హిట్ మ్యూజిక్ మిషన్ అని చాలా చెప్తున్నారు ఈ మధ్యలో. సో మీరు ఈ మధ్యకాలంలో చాలా హిట్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఏం నేర్చుకున్నారని? అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు చేసిన పాటల కంటే ఈ సినిమా పాటలు డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ నా మనసుకు దగ్గరగా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను ఏదైతే ఇష్టపడతానో, వ్యక్తిగా నేను ప్రపంచానికి ఎలా కనబడాలనుకుంటాను, ప్రపంచాన్ని నేను చూసే దృష్టి, సంగీతం వైపు నుంచి నేను చూసే కోణం ఎలా ఉంటుందనేది ఈ సినిమా ద్వారా నేను చూపించాను యాక్చువల్లీ. సో ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న కళ ఉండిందనమాట, ఇలాంటి పాటలు చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వినిపించాలి, టీనేజ్ పిల్లలకు మన పాటలు వాళ్ళు వింటుంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం వినాలని. చాలా పాటలు హిట్ అయినాయి, ప్రతి పాట హిట్, అన్నీ సూపర్ హిట్లే. బట్ ఇందులో ఏంటంటే నాకంటూ ఒక 18, 19, 20, 25 ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కొన్ని కళ్ళు ఉంటాయి కదా, సోనారే సోనారే సున్ సున్ సోనారే పాటకు ప్రాణం పల్లవి అయితే అలా ఏదో చేయాలరా దీని అమ్మ అని మజా రావాలి నాకంటూ కూడా. అంటే ఇప్పుడు నేను ఒక 18 years పిల్లోనైతే ఎలా చేస్తాను, సో అలాగా నాకు చేయాలనే ఒక పిచ్చ ఉండిపోయింది అట్లా. సో శేష్ సార్ వచ్చి అన్నారు, విచిత్రం ఏం చెప్పను, మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తాను, బలగం పాట విని వచ్చారు. నేను షాక్, బలగం ఊరు పల్లెటూరుకిను మీకు నాకు ఏ సంబంధం లేదు, ఎవరన్నా అందరు ఆశ్చర్యపోతారండి వద్దండి అంటే, లేదు మనం చేస్తున్నాం అన్నారు. సో అప్పుడు ఫస్ట్ చేసింది ఇదే, కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బు నవ్వుతా రుబరు ఏ రుబరు ఏ రుబరు ఒక రూబా. అది విన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా నా పాట ఉండాలి, అలా వింటూ ఉండాలి, అలా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కంపోజ్ చేసే ఒరిజినల్ సాంగ్సే
పిచ్చ క్రేజీగా ఉంటున్నాయి. Exactly. కానీ కన్నపిట్టరు కన్ను కొట్టరు రీమేక్ చేయడానికి ఎవరి ప్రెజరు? ఇది సార్ ఈ చాయిస్ సార్. అది ఒరిజినల్గా సుప్రియ గారు ఐడియా ఇచ్చారండి. ఆ పాటను రీమిక్స్ చేసింది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న జ్ఞాని, తను బాగా చేశాడు. యాక్చువల్లీ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జ్ఞాని ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇందాక మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, యాక్టర్ రైటర్కి డిఫరెన్సియేషన్, సెగ్రిగేషన్, దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా గురువుగారు అబ్బూర్ రవి గారు అండి. హీఈస్ ద ఆ సెగ్రిగేషన్ ఆయన మాకు చెప్తుంటారు, ఇది ఇలా చూసుకో, ఇది ఇలా చూసుకో అని నన్ను గైడ్ చేస్తారు, నన్ను లైఫ్లోనే గైడ్ చేస్తారు. జస్ట్ నాకు చెప్పడం మర్చిపోయాను చెప్పాలని. శేష్ గారు సార్, యా. సో బేసికల్లీ మీరు మూవీ లవర్స్కి ట్రెజర్, కాకపోతే అది ఆ నిధి సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఈసారి బాగా లేట్ అయింది. బట్ 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఒకటేమో రా డైలెక్ట్ వాడారు దీనిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాత సినిమాలు అన్నింటిలో చూసుకుంటే రా డైలెక్ట్ ఇందులోనే వాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బేసికల్లీ స్టార్ ట్యాగ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని హిట్ మెషిన్ అంటున్నారు, ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనేవారు లైక్ అమీర్ ఖాన్. మీకు ఏం స్టార్ ట్యాగ్ మేము ఎక్స్పెక్ట్ చేయకూడదా? అంటే ప్రేమతో పిలిస్తే చాలండి. సో ప్రేమతో పిలిచి కౌలించుకుంటే చాలా ఐమ్ హ్యాపీ. మొన్న మేము రూబరు టూర్లో వరంగల్ వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, యూనో కుర్రోళ్ళు, పిల్లలు, అమ్మాయిలు, యూనో ద వే దే ఆర్ లుకింగ్ ఎట్ యూ, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ జెన్యున్ ఫీలింగ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ స్టార్ ట్యాగ్స్ అండి. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఈగో కన్నా హార్ట్ ముఖ్యం. సో ఎవరు నాకు ఏం బిరుదు పెట్టారు అన్నది నేను పెద్దగా ఆలోచించాను. అండ్ డైలాగ్ ఏం చెప్తారు? మిస్టర్ ధనుష్ సి, ఇందాక నేను మీకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందాక నేను డైరెక్టర్ గారిని అడిగిందే మిమ్మల్ని కూడా కొంచెం మార్చి అడుగుతా. ఎందుకంటే అడవి శేష్ గారితో పనిచేయడం అన్నది అంత కేక్ వాక్ కాదు, అంత బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. మీరు అడిగే ప్రశ్నలకి డైరెక్టర్ ఇంకా నాతో పనిచేయండి బాబు. ఏం పర్లేదు, అలాంటి వాళ్ళే మీతో చేస్తారు, మీరు హిట్లు ఇస్తారు అలాంటి వాళ్ళతోనే. ఇట్స్ ఆల్వేస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆయన వరకు నేను అడిగేది ఏంటంటే, ఈ సినిమాలో మీరు ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి, ఆయన తాలూకు ఎప్రిసియేషన్ పొందడానికి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాటిని మీరు ఎట్లా ఓవర్కమ్ అవ్వగలిగారు? ఓకే, సో బేసిక్లీ నాకు షనియల్ గారు నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు ఒక ఐడియా ఉంటుంది, అంటే విజువల్ ఇలా ఉంటే బాగుంటుంది ఒక ఐడియా ఉంటుంది. అండ్ మీ అండ్ షనియల్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. అది అయిన తర్వాత యూజువలీ షూట్కి వెళ్ళినప్పుడు శేష్ గారికి కొన్ని ఐడియాస్ వస్తాయి. అండ్ 99% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ ఐడియా, బికాస్ హీ ఈజ్ ఆల్సో రిటన్ ద స్టోరీ, హీ ఈజ్ ఆల్సో రిటన్, సో హీ ఆల్సో హ్యాజ్ హిజ్ ఓన్ విజన్. నాకు మెయిన్ ఏమంటే లాస్ట్లో మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓకే ఐ వాంట్ టు షో మై వర్క్, అలా కాదు. ఫైనలీ సినిమా బాగా వచ్చిందా, ఈ సీన్ బాగా వచ్చిందా, నాకు అంటిల్ దెన్ నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ సీన్ వర్కౌట్ అవ్వట్లేదంటే అప్పుడే ఓకే ఎలా ఏం చేస్తాం అని. అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ మై ఫస్ట్ ఫిలిం, సో వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇచ్చి నీకు ఏది కావాలో ఎలా చేయాలి, ఈ సీన్ మనం ఈవినింగ్ షూట్ చేయాలా, ఓకే ఏం చేయాలి దానికి. అండ్ దే టుక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ టు బీ ఏబుల్ టు డ్రా అ లైన్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు యాక్టర్స్ని ఒక టైప్ ట్రీట్ చేస్తాం, టెక్నీషియన్స్ని ఒక టైప్ ట్రీట్ చేస్తాం. బికాస్ ఫర్ యాక్టర్స్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ ఇన్ ద రైట్ అట్మాస్ఫియర్ టు బీ ఏబుల్ టు యాక్ట్. యాజ్ అ టెక్నీషియన్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఇక్కడ సమ్టైమ్స్ ద లైన్స్ యూస్ టు గెట్ బ్లర్డ్. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఫ్రాంక్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వెన్ యూ సీ ది అవుట్పుట్ ఎవ్రీథింగ్ ఆ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. బికాస్ మేము అలా షూట్ చేసి సీన్ చూసినప్పుడు వచ్చినప్పుడు ఏది గుర్తుండదు మైండ్లో. సో దట్ ఇస్ వాట్ మ్యాటర్స్. పిసి శ్రీరామ్ గారి దగ్గర నుంచి తీసుకుంటే చాలామంది తమిళ్ ల్యాండ్ ఆర్ చెన్నై నుంచి వచ్చిన సినిమాటోగ్రాఫర్స్ అందరూ దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్కూల్ అండ్ గాట్ ఆల్ ద రెప్యుటేషన్ ఇన్ దేర్ కెరీర్స్. ఇప్పుడు మీరు కేవలం ఈ సినిమాకి కావలసిన వేపు ఎలా ఉంటే బాగుంటుందని చూసుకుని చేశారా, లేకపోతే ఎవరివైనా మీ మీద టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదండి? యాక్చువల్లీ ఫ్రాంక్లీ అండి, నాకు నేను కొందరు నా దగ్గర ఇది రెఫరెన్సు ఈ ఫిల్మ్ చూడు అని చెప్తే నాకు వెంటనే చూడాలని నాకు అనిపించదు. బికాస్ మెయిన్ ఏమంటే నాకు మీరు స్టోరీ నరేట్ చేయండి, నాకు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ని నేను మెంటలీ స్టోర్ చేసి పెట్టుకుంటాను, దాని తర్వాత నేను రెఫరెన్స్ చూస్తాను. బికాస్ దెన్ ఐ విల్ సి, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో ఉన్నాను,
మళ్ళీ రేపు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ మై విజన్. సో it is first important to come up with your own vision and then proceed with the other references that people show. So na school of thought ఏమంటే ఫస్ట్ ఒరిజినలీ మనకి ఏం ఐడియా ఉందని వితౌట్ బౌండరీ, వితౌట్ ఎనీ కన్స్ట్రైన్స్ ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే బెటర్. దాని తర్వాత దెన్ ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ వర్క్. అండ్ దిస్ ఫిలిం ఎవ్రీబడి ఈస్ బీన్ కొలాబరేటివ్, రైట్ ఫ్రమ్ ది ఏడీస్ టు హెచ్ఓడీస్. అందరూ చిన్న ఐడియా ఎవరైనా ఇచ్చి అది బాగుంటే 100% ఇట్ విల్ బీ దేర్ ఇన్ ద ఫిలిం. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. వెరీ గుడ్. నాగేంద్ర గారు, ఇప్పుడు నాగేంద్ర గారు ఇప్పుడు బాగా రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ వచ్చి ఓపెన్ లొకేషన్స్లో, న్యాచురల్ లొకేషన్స్లో సినిమాలు తీయడం అన్న ఒక స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్య రోజుల్లో మళ్ళీ గ్రాఫిక్స్ వచ్చి సెపరేట్గా సెట్లు వేయకుండా వాటన్నిటిని కూడా గ్రాఫిక్స్లో గ్రీన్ మ్యాట్లో చేసే ఒక ట్రెండ్ మనం ఇండస్ట్రీలో మనకి నడుస్తుంది. ఇలాంటి టైంలో ఎక్కువ సెట్లు వేస్తున్నది మీరేనన్నది ఈ మధ్య రోజుల్లో ప్రూవ్ అవుతున్న విషయం. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు ఈ సెట్లు వేయడం, యూఆర్ అగైన్ రీవిజిటింగ్ ది గుడ్ ఓల్డెన్ డేస్ లైక్ మాయాబజార్, పాతాళ భైరవి అండ్ ఆల్ దట్. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? సార్ ఏం లేదు సార్, మంచి స్క్రిప్ట్లు వస్తున్నాయండి. అంటే డైరెక్టర్స్ చాలా స్పాన్ ఉన్న స్టోరీస్ రాస్తున్నారు. ఆడియన్స్ కూడా అంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారు అనమాట. అంటే ఒక సెట్లో ఎలా ఉంటుందంటే, సెట్ ఎందుకు వేస్తామంటే అంటే ఫోటోగ్రఫీ కంఫర్ట్ కోసం, తర్వాత ఒక కొత్త విషయాన్ని చెప్పాలన్నప్పుడు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలి. కాబట్టి మనకు వీలైతే ఒరిజినల్ లొకేషన్ చేస్తామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చేయలేని పరిస్థితులు కాబట్టి సెట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది. బట్ దాంట్లో మనకు వచ్చిన అవకాశానికి ఆడియన్స్ వాళ్ళు కష్టపడిన డబ్బులతో సినిమాకి వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి చాలా క్వాలిటీగా ఇవ్వాలి అని ఒక రియలిస్టిక్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి. అదే సక్సెస్ ఇస్తుంది. ఆ సక్సెస్తో మరింత ఎనర్జీ ఇచ్చి అన్ని మూవీస్కి ఆ ఎఫెక్ట్ పెట్టగలుగుతున్నాను. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. శేష్ గారు సార్ ఇక్కడ డైరెక్టర్ జీ ఇదర్ ఎన్ని సెట్లు వేస్తారండి ఈ సినిమా కోసం? సార్ యాక్చువల్లీ 1